ఐదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్. థర్డ్ క్లాస్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ పెట్టానండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా. అలానే ఫోర్త్ క్లాస్కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్ ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ పెట్టానండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. అలానే ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2, అలానే పార్ట్ 3 కూడా పెట్టేశానండి. మీరు ఆ వీడియోలు చూసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, కావాలనుకుంటే చెక్ చేసుకోండి. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. పాఠ్యభాగం ఆధారంగా సరైన వాక్యాలను గుర్తించండి. ఆ. కెవి రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. ఆ. తోలుబొమ్మలాట ఒక జానపద కళలో ఇతివృత్తం కళలు. ఈ. తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనేది వ్యాస ప్రక్రియకు చెందినది. ఆప్షన్స్: ఆప్షన్ 1 ఆ మాత్రమే, ఆప్షన్ 2 ఆ ఈలు మాత్రమే, ఆప్షన్ 3 ఆ ఈలు మాత్రమే, ఆప్షన్ 4 ఆ ఈలు మాత్రమే. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆ ఈలు మాత్రమే. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. పాఠ్యభాగం ఆధారంగా కెవి రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. తోలుబొమ్మలాట ఒక జానపద కళలో ఇతివృత్తం కళలు. తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనేది వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. ఈ మూడు కూడాను సరైనవి. నెక్స్ట్, తోలుబొమ్మలాట ఒక జానపద కళ. పాఠ్యభాగానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఆ. తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. ఆ. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటికి తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉంది. ఈ. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆర్య కులస్తుల నుండి ఇతర కులస్తులు నేర్చుకున్నారు. ఈ. ప్రదర్శనకు 16 నుండి 40 మంది పాల్గొంటారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆ ఈలు మాత్రమే, ఆప్షన్ బి ఆ ఈలు మాత్రమే, ఆప్షన్ సి ఆ ఈలు మాత్రమే, ఆప్షన్ డి ఈ ఈలు మాత్రమే. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆ ఈలు మాత్రమే. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. పాఠ్యభాగానికి సంబంధించి సరైన వాక్యాలు: తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆర్య కులస్తుల నుండి ఇతర కులస్తులు నేర్చుకున్నారు. నెక్స్ట్, జతపరచండి. 1 ఆమడ, 2 పారాయణం, 3 తర్ఫీదు, 4 వేదాంతం. ఏ. ఉపనిషత్తులు, బి. 8 మైళ్ళ దూరం, సి. శ్రద్ధగా చదవడం, డి. శిక్షణ అభ్యాసం. సో మ్యాచింగ్: ఆమడ 8 మైళ్ళ దూరం, పారాయణం శ్రద్ధగా చదవడం, తర్ఫీదు శిక్షణ అభ్యాసం, వేదాంతం ఉపనిషత్తులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, కూచిపూడి నృత్యంకు సంబంధించిన అంశాలను గుర్తించండి. ఆ. ఇది ఒక సాంప్రదాయ కళ. ఆ. కూచిపూడి నృత్యం తెలుగువారి ప్రత్యేక నృత్యం. ఈ. నాట్యం అభినయ ప్రధానంగా ఉండదు. ఈ. నాటక ప్రదర్శనను భాగవత మేళ అని కూడా అంటారు. సో ఆప్షన్ ఏ ఆలు మాత్రమే, ఆప్షన్ బి ఆ ఈలు మాత్రమే, ఆప్షన్ సి ఆ ఈలు మాత్రమే, ఆప్షన్ డి ఆ ఈలు మాత్రమే. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆ ఈలు మాత్రమే. కూచిపూడి నృత్యంకు సంబంధించిన అంశాలు: ఇది ఒక సాంప్రదాయ కళ. కూచిపూడి నృత్యం తెలుగువారి ప్రత్యేక నృత్యం. అంతేకాకుండా నాటక ప్రదర్శనను భాగవత మేళ అని కూడా అంటారు. నెక్స్ట్, మానవుడు విద్య వలన వినయాన్ని పొందుతాడని,
ధర్మగుణం వలన లోక పరలోకాల్లోనూ సుఖాలు పొందుతాడని చెప్పిన కవి ఎవరు? ఆప్షన్ ఏ ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ బి భర్తృహరి, ఆప్షన్ సి ఏలకూచి బాలసరస్వతి, ఆప్షన్ డి పుష్పగిరి తిమ్మన్న. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భర్తృహరి. మానవుడు విద్య వలన వినయాన్ని పొందుతాడని, ధర్మగుణం వల్ల లోక పరలోకాల్లోనూ సుఖాలు పొందుతాడని చెప్పినటువంటి కవి భర్తృహరి. నెక్స్ట్, క్రింది వాటిల్లో సరైన దాన్ని గుర్తించండి. ఆ కూచిపూడి నృత్యం మూల పురుషుడు సిద్ధేంద్రయోగి. ఆ ధింసా నృత్యానికి పుట్టినిల్లు కృష్ణా జిల్లా. ఈ బుర్రకథ పితామహుడు నాజర్. ఈ హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆ ఈలు మాత్రమే, ఆప్షన్ బి ఆ ఈలు మాత్రమే, ఆప్షన్ సి ఆ మాత్రమే, ఆప్షన్ డి ఆ ఈ ఈలు మాత్రమే. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. కూచిపూడి నృత్య మూలపురుషుడు సిద్ధేంద్రయోగి, బుర్రకథ పితామహుడు నాజర్, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, జతపరచండి. 1. చందన్ పాఠం చదువుతున్నాడు. 2. సీత నిన్న సినిమా చూసింది. 3. రాము రేపు ఊరు వెళ్తాడు. 4. వాక్యాంశ బిందువు కామ. ఏ విరామచిహ్నం, బి భూతకాలం, సి వర్తమానకాలం, డి భవిష్యత్తు కాలం. సో మ్యాచింగ్. చందన్ పాఠం చదువుతున్నాడు, వర్తమానకాలం. సీత నిన్న సినిమా చూసింది, భూతకాలం. రాము రేపు ఊరు వెళ్తాడు, భవిష్యత్తు కాలం. వాక్యాంశ బిందువు కామ, విరామ చిహ్నం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, 3 చేపల కథకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఆ దీర్ఘసూత్రుడు తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది. ఆ ఈ కథ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాశారు. ఈ ఆపద వచ్చినప్పుడు బాధపడక ఉపాయం ఆలోచించే ప్రాప్తకాలజ్ఞని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. సో ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆ మాత్రమే, ఆప్షన్ బి ఆ ఈలు మాత్రమే, ఆప్షన్ సి ఈ మాత్రమే, ఆప్షన్ డి ఆ ఈలు మాత్రమే. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆ ఈలు మాత్రమే. 3 చేపల కథకు సంబంధించి సరైన వాక్యాలు: ఈ కథ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాశాడు. అదేవిధంగా ఆపద వచ్చినప్పుడు బాధపడక ఉపాయం ఆలోచించే ప్రాప్తకాలజ్ఞని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. నీతిమంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు అని చెప్పిన కవి ఎవరు? ఆప్షన్ ఏ పోతులూరి వీరబ్రహ్మం, ఆప్షన్ బి బమ్మెరపోతన, ఆప్షన్ సి భర్తృహరి, ఆప్షన్ డి ఏటుకూరి వెంకట నరసయ్య. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఏటుకూరి వెంకట నరసయ్య. నీతిమంతుడైనటువంటి వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు అని చెప్పిన కవి ఏటుకూరి వెంకట నరసయ్య. నెక్స్ట్, నిశ్చింత ఏ సంధి? నిశ్చింత ఏ సంధి? ఆప్షన్ ఏ అనునాసిక సంధి, ఆప్షన్ బి ప్రాతాది సంధి, ఆప్షన్ సి చుత్వ సంధి, ఆప్షన్ డి జస్వ సంధి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చుత్వ సంధి. చుత్వ సకార తవర్గములకు శకార చవర్గములు పరంబైన శకార చవర్ణములే ఆదేశమగును. సో నిశ్చింత చుత్వ సంధి. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి.